హలో మై డియర్ డిజైనర్స్, ఇక్కడ ఏంటంటే సార్ మేము యూఎక్స్ డిజైనింగ్ ట్రైనింగ్ చేస్తున్నాము, అయిపోతున్నాయి, ప్లేస్మెంట్స్ మాకు తక్కువ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ సార్ ఎన్ని కంపెనీస్ కి జాబ్స్ అప్లై చేసినా మా ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. యాజ్ అ ఫ్రెషర్ గా మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే నీ దగ్గర ఉండాల్సినటువంటి మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఒక ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఆ రీడిజైన్ చేసిన దాన్ని మీరు మీ బిహాన్స్ లో అప్లోడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఒక మొబైల్ అప్లికేషన్ కూడా సేమ్ టు సేమ్ లైవ్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్స్ మనకి ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ తీసుకోండి, లేదంటే ర్యాపిడో తీసుకోండి, లేదంటే అమెజాన్ గానీ, లేదంటే ఫ్లిప్కార్ట్ గానీ, తర్వాత జొమాటో, ఇలాంటి యాప్స్ ని మీరు తీసుకొని దాన్ని మీ స్టైల్లో దాన్ని రీడిజైన్ చేయండి. ఆ యూజర్ ఇంటర్ఫేస్ ని రీడిజైన్ చేసి దాన్ని కూడా మీరు మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుని బేసిక్ ప్రోటోటైప్ ఇచ్చేసి డిఫరెన్సియేషన్స్ ఏవైతే మీరు బేసిక్ ప్రాజెక్టులు చేసుకుంటే కనుక 100% మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటుగా మీరు ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసిక్ రీడిజైన్ తో పాటు ఒక లైవ్ ప్రాజెక్ట్ ప్రాక్టీస్ చేయండి. ఐ మీన్ ఓన్ కాన్సెప్ట్, ఒక ఓన్ కాన్సెప్ట్ తీసుకొని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఫైనల్ ప్రోటోటైప్ వరకు కూడా మీరు ఎంటైర్ ప్రాసెస్ చేసి ఒక కేస్ స్టడీ అనేది మీరు మీ బిహాన్స్ లో ప్రెజెంటేషన్ చేసుకుంటే కనుక మీరు ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్లీ. అండ్ జాబ్ అప్లై చేసేటప్పుడు కూడా చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏ టైంలో జాబ్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి, అట్ ద సేమ్ టైం అప్లికేషన్ చేసేటప్పుడు కూడా కంపెనీ స్టాండర్డ్స్ చూసుకోవాలి. దట్ టు నెవర్ గివ్ అప్ అనమాట. అసలు కాంప్రమైజ్ కాకుండా అప్లికేషన్ చేయాలి. ఎందుకంటే డే 1 ఎవరికి జాబ్ రాదు, ఎన్నో ప్రయత్నం చేస్తే తప్ప సక్సెస్ అంత ఈజీగా రాదు. జాబ్ కంపల్సరీ వస్తుంది, బట్ ఈ బేసిక్స్ అనేవి మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుని దట్ టు మీ రెజ్యూమ్ ప్రాపర్ గా ఉండాలి. అండ్ బేసిక్ కమ్యూనికేషన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా 1 or 2 weeks కొంచెం హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ 1 phone call ఫ్రమ్ ద కంపెనీ. ఎస్.